ఇది టెస్లా కాయిల్ అంటారు. ఇది ఎనర్జీని వైర్లెస్ గా ట్రాన్స్ఫర్ చేస్తుంది. చూస్తారా ఎలా వర్క్ చేస్తుందో? డిఫరెంట్ మెటల్స్ కి డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. దానివల్ల ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే గుళ్ళో విగ్రహాన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటల్స్ తో తయారు చేస్తారు. ఒక్కొక్క మెటల్ కి ఒక ప్రాపర్టీ ఉంటుంది. సౌండ్ వైబ్రేషన్స్ కి పంచభూతాలు రెస్పాండ్ అవుతుంది. ఎప్పుడైతే గుళ్ళో చదివే మంత్రాల సౌండ్ ఫ్రీక్వెన్సీ ఆ మెటల్స్ తో ఇన్ఫెక్ట్ అవుతుందో అప్పుడే పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. నువ్వు ఇది వినే ఉంటావు. అరుణాచలంలో లింగ ఆవిర్భావం జరిగినప్పుడు అష్టదిక్పాలకులు అష్టదిక్కులు అష్టాదిశలింగ ప్రతిష్టాపన గావించారు. ఇన్ వే టెస్లా కాయిల్ అరుణాచలంలో లింగాన్ని రిప్రజెంట్ చేస్తుంది. అక్కడున్న హీట్ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. ఎలాగైతే పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో అలాగే నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది. నీ విషయంలో ధన పిశాచి అనేది ఒక నెగిటివ్ ఎనర్జీ అనుకుందాం. మీరు చెప్పిన దాన్ని బట్టి గుడిలో ఉండేది పాజిటివ్ ఎనర్జీ. ఈ రెండు ఎనర్జీస్ ఒక దగ్గర తీసుకొస్తే ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ బి డిస్ట్రాయిడ్ బట్ ఇట్ క్యాన్ బి న్యూట్రలైజ్డ్. ధన పిశాచి ఉన్న చోట అరుణాచలంలో ఉన్న విధంగా అష్టలోహాలతో తయారు చేసిన అష్టలింగాలని ప్రతిష్ఠించాలి. తూర్పున ఇంద్రలింగం, ఆగ్నేయాన అగ్నిలింగం, దక్షిణాన యమలింగం, నైరుతిన నైరుతిలింగం, పశ్చిమాన వరుణలింగం, వాయువ్యంలో వాయులింగం, ఉత్తరాన కుబేరలింగం, ఈశాన్యాన ఈశాన్యలింగం,